హలో, ఇది రథ సప్తమి మధ్యాహ్నం వ్లాగ్. ఆ రోజు మార్నింగ్ అయితే భద్రాద్రి రాముడు అయితే వచ్చారు అండ్ తీర్థానికి అందరు రెడీ అవుతున్నారనమాట. మధ్యాహ్నం లంచ్కి అమ్మమ్మ సాంబార్ చేసింది. సాంబార్ పొడి లేకపోతే నాకు అది అసలు సాంబార్ లానే అనిపించదు. అండ్ నానమ్మేమో నా కోసం చిక్కుడుకాయ అండ్ ఎర్రదుంప కర్రీ తెచ్చింది. సప్తమి రోజు చిక్కుడుకాయ తింటే మంచిది అని చెప్పి ఇంక 2 కల్లా అందరు రెడీ అయిపోయి బయట సందులో కూర్చున్నాం అనమాట. చాలా సందడిగా ఉంటుంది. పిల్లలందరూ ఉన్నాం వాళ్ళని గోల్ గోల్ చేసేస్తారు. ఇంక అందరూ తీర్థం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. 3 కల్లా స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే ఆంజనేయ స్వామి వస్తారనమాట. ఈయన చాలా ఎంటర్టైన్ చేస్తారు. పిల్లలందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని భయపెట్టేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో ఈయన తోకలాగుతూ ఉంటారు. సాయిబాబు కూడా వస్తారు కానీ ఈసారి ఎందుకో రాలేదన్నమాట. తర్వాత అయితే ఇలా బొమ్మలు, జోకరు, ఇలా డ్రమ్స్ కొట్టే వాళ్ళు వచ్చారు. అసలు వీళ్ళందరికీ ఎంత ఓపికో. మేము నుంచుని చూసేందుకే మాకు చాలా అలసిపోయే వాళ్ళం. వీళ్ళైతే ఊరంతా తిరిగి పర్ఫార్మెన్సెస్ అన్నీ చేయాలి. వాళ్ళంత బాగా చేయబట్టే తీర్థం ఇంత సక్సెస్ఫుల్గా అయితే నడుస్తుంది కదా. సో చాలా స్టైల్స్ అయితే పెట్టారనమాట. ఫస్ట్ అయితే ఇలా డాన్స్ పెట్టారు, ఇంకా ఇలా వేషాలు అయితే పెట్టారు. కథక్ స్టైల్, కేరళ స్టైల్ డ్రమ్స్, చాలా డిఫరెంట్ అయితే వచ్చాయి. ఇంక లాస్ట్లో మన బాస్ సూర్యనారాయణ స్వామి అనమాట. ఆయన గోవింద గోవింద అని చెప్పి లాగాలి, లేకపోతే ఆయన రారు కదా. ఇంకా వీళ్ళ వెనకాలైతే ఐస్ క్రీమ్ బండి కూడా వచ్చింది. ఇంక పిల్లలు ఆగుతారా. సో మా బాబాయ్ నన్ను కూడా వాళ్ళతోనే ఇంక్లూడ్ చేసి నాకు కూడా కొన్ని ఇచ్చేసారనమాట.